డైరెక్షన్ చాలా బాగుంది మూవీ. హీరో క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. హీరో క్యారెక్టర్ బాగా చేశారు. ఇంకోటి స్క్రీన్ ప్లే చాలా బాగుంది. రంగా క్యారెక్టర్ చాలా బాగుంది. రంగా క్యారెక్టర్ యథార్థ సంఘటనను కళ్ళకు కట్టినట్టు చూపించారు వర్మ గారు. సూపర్ డూపర్ హిట్. ఆర్జీవి మార్క్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా ఇట్స్ రియలిస్టిక్ గా ఉంది. జరిగిందేమో అన్నట్లు ఉంది. మళ్ళీ వర్మ చూపించాడు. ఓకే బాగుంది. జరిగింది రియల్ స్టోరీ. ఆర్జీవి ఇస్ బ్యాక్. సూపర్ సూపర్ సరిగ్గా చూపిలే సినిమా. ఆర్జీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో వండర్ఫుల్, ఫెంటాస్టిక్, దేర్ ఇస్ నో వర్డ్స్ టు సే. బాగుంది. ఓకే ఫైన్, బాగుంది, పర్వాలేదు. యావరేజ్ ఆర్జీవి ఇస్ బ్యాక్. ఆర్జీవి ఇస్ బ్యాక్. మూవీ ఏమి తలతోక లేదు. అంటే విజయవాడ వాళ్ళకైతే అర్థమైద్దేమో ఈ సినిమా. రంగా అప్పటి రాజకీయాలు తెలిసిన వాళ్ళకి. సినిమా చాలా స్లో ఉంది. స్క్రీన్ ప్లే చాలా స్లో తీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. క్యారెక్టర్ సెలెక్షన్ బాగుంది. అందరూ ఫేస్ కట్స్ రంగా పోలికలు, రాధా పోలికలు ఉన్న వాళ్ళు తీసుకున్నాడు. అందరూ నెహ్రూ పోలికలు అన్నీ ఉన్న వాళ్ళే. కాకపోతే పర్పస్ లేదు సినిమాకి. అంటే శివాతో పోల్చారు కదా. శివాతో పోలిక, శివాలో షాట్స్కి ఇక్కడికి సంబంధం లేదు. శివ చాలా ఎక్సలెంట్ మూవీ. బ్రేక్ క్రియేట్ చేసింది అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే చాలా ల్యాగ్ ఉంది. షార్ట్స్ చాలా స్లో ఉంది. సినిమా కూడా చాలా స్లో తీశాడు. ఆర్జీవీ కామెంటరీయే బ్యాడ్ సినిమాకి. కామెడీలా ఉంది ఆర్జీవీ కామెంటరీ. వాయిస్ బాగాలేదు అతను. ఆర్జీవి 2.0. రక్త చరిత్ర పార్ట్ 3 సూపర్ బాగుంది. సూపర్. వర్మ మారాడు. కమ్మ సోదరుల మహాభారతం అని చెప్పొచ్చు ఇది. వర్మ మళ్ళీ 24/11 అటాక్స్ మూవీ తర్వాత మళ్ళీ అంత అద్భుతంగా తీసిన సినిమా ఇది. సెలెక్షన్ అనేది వర్మ అసలు ఎంత బాగా చేసుకుంటారో. అసలు హీరో క్యారెక్టర్ చాలా నెగిటివిటీ అంతా చాలా బాగుంది. ఇంకోటి రంగా టైంలో ఒక ఆయన ఉన్నారు నాతో పాటు వచ్చిన ఆయన, రాధా టైంలో ఆయన ఎంతో ఉత్సాహంగా పొద్దున లేచేవారు. 90 యథార్థ చరిత్ర తీశారండి సినిమా. అది చాలా బాగుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఇది యథార్థంగా జరిగిన కథ. జరిగిందంటే 90-80% యథార్థం. దీంట్లో ఒక అక్షరం కూడా తప్పలేదు. ఎందుకంటే మాది బెజవాడే. రామ్ గోపాల్ వర్మ మళ్ళీ 4-5 శివలు 4-5 వంగవీటిలు తీగలని ప్రూవ్ చేశారు. ఒరిజినల్ స్టోరీ. మూవీ ఓవరాల్గా ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ సూపర్ హిట్ ఏం కాదు, డిజాస్టర్ ఏం కాదు. ఓకే స్టోరీ రియల్గా జరిగిన స్టోరీని ఎంత బెస్ట్గా చెప్పొచ్చో అంత బెస్ట్గా చెప్పారు. వంగడి సినిమా బాగానే ఉంది. ఆయన వాస్తవాలు జరిగింది చూపించాలని చెప్పాడు. కొన్ని కల్పితాలు ఉన్నాయి. అసలైన వాస్తవం కొన్ని సిచ్యువేషన్లో మరి ఏదో కాంట్రవర్సీ అవుద్దని వదిలేసినట్టున్నాడు. వాస్తవంగా రాధాని చంపినప్పుడు ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నాగల శివప్రసాద్ అని. ఆయన కేసు నుంచి బయటపడడానికి కొన్ని కోట్లు ఖర్చు చేశాడు అప్పట్లో. దాన్ని లైట్గా తీసాడు. అలాగే నెహ్రూ గాంధీని చంపినప్పుడు, ఇక రంగాన్ని చంపినప్పుడు అయితే రంగా ఎస్కేప్ అవుతాడు. ఏదో గోడ దూకి వెళ్ళిపోతుంటే లాగి చంపుతారని అప్పుడు పేపర్లు రాశాయి. జనాలు కూడా అనుకున్నారు. మరి అలాంటి మామూలుగా కల్పితంలో తీసి ఈ గొడవలు రేపే ఉద్దేశం లేదు. అంత ఇదిగా లేవు. సినిమా చూసినా మళ్ళీ గొడవలు జరుగుతాయనే లేదు. కాకపోతే ఇలాంటి ఏంటంటే ఇప్పటికే మరుగుపడిపోయిన కథని మళ్ళీ పైకి లాగాడు. అది ఆయన కమర్షియల్గా పేరు తెచ్చుకోవడానికి. ఓకే, చాలా బాగా తీశారండి. విజయవాడ వాతావరణం, ఆ సెట్టింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్, ఆ మేకప్, ఆ న్యాచురాలిటీ, పిక్చర్ ఎరగదీసేశారు వర్మ గారు. దాంట్లో డౌటే లేదు. సూపర్ హిట్ పిక్చర్ ఇది. ఏ వర్గానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా తీశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే వర్మ గారు తీయాల్సిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన మొన్న మధ్యన ఆఖరి సినిమా అని చెప్పేసి అన్నట్టు ఉన్నారు. ఇది ఆఖరి సినిమా అవడానికి వీల్లేదు. తర్వాత ఏదో సినీ మీటింగ్లో కాన్ఫరెన్స్లో చూశాను మొన్న, మళ్ళీ చేస్తాను, గొప్ప పిక్చర్లు చేస్తా అన్నారు. ఆయన గొప్ప పిక్చర్లు చేసేటట్టయితే ఈ కరెన్సీ కష్టాల గురించి, నెక్స్ట్ అంతేకాకుండా ఆర్బీఐ గురించి, అసలు ఆ ఊర్జిత్ ఎవరు, ఊర్జిత్ పార్టీలకి గవర్నర్ ఇవ్వటం ఏంటి, రంగరాజన్ గారిని ఏం చేశారు, రంగరాజన్ గారు చెప్పిన అడ్వైజెస్ నచ్చక వీళ్ళు పక్కన పెట్టి ఊర్జిత్ పార్టీలను పెట్టారు. ఆర్బీఐ మీద ఒకటి, ఊర్జిత్ మీద ఒకటి, మోడీ గవర్నమెంట్ మీద ఒకటి సినిమాలు తీస్తే వర్మ గారు చాలా. ఫస్ట్ మేడ్ ద ట్యూన్ when I heard it again, అంటే ఒక ఇట్స్ వెరీ
difficult to describe that thing. And for want of a better word, I find it very sweet. I don't know if it is the right description, you know. ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి కమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి తట్టిలేపింది కసి రౌడీజానికి ప్రాణం పోసి కాలం రాసిన చరిత్రరా కాలం తీరని కథ ఇదిరా కాలం తీరని కథ ఇదిరా